ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్. బాణసంచ తయారు చేసేటువంటి కర్మాగారం ఏదైతే ఉందో దాంట్లో మరి పేలుడు సంభవించి సుమారు 18 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాడీ ఎక్కడుందో, ఎవరు చనిపోయారో ఎవరు చనిపోరో కూడా తెలియకుండా అనేటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద పేలుడు అనేటువంటిది జరిగింది. సుమారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడే దాని ప్రకారం చూసుకుంటే ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినపడింది అనేటువంటిది ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. 18 మంది చనిపోవడంతో పాటు చాలామంది శతఘాతులై ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స కూడా జరుగుతున్నటువంటిది. అంబులెన్స్లో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు, చికిత్స జరుగుతుంది అనేటువంటి చెప్పి ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. దారుణమైనటువంటి సంఘటన ఎందుకన్నారంటే సేమ్ ఇదే విధానమైనటువంటిది ఒక సంవత్సరం క్రితం, సంవత్సరం అవుతుందా 8 నెలలు అవుతుందో, 7-8 నెలల క్రితం రాయవరం దగ్గర కొమరపాలెం జరిగినటువంటి సంఘటన. అది కూడా సుమారు 6 మంది 8 మంది చనిపోయారు. అప్పుడు కూడా అక్కడ కూడా 10 మంది వరకు చనిపోయారు అక్కడ కూడా. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే ప్రభుత్వం కాపలా ఉంటుందా అని అడుగుతారేమో మీరు. కాపలా ఉండి తీరాలి. నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఎవరు నడుపుతున్నారో లేదో నడుపుతున్నారో లేదనేటువంటి చూడాలి. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక పెద్ద కమిషన్ వేసి ఎక్కడి నుంచో హైదరాబాద్ ఇది అమరావతి నుంచి ఒక కమిటీ వచ్చి విచారణ చేసి ఇక్కడ చేసినటువంటి సంఘటన చూసాం. రాయవరంలో సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసానని చెప్పి అన్నారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ని భవిష్యత్తులో ఏ విధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి దానికి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఇది? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటిది. నిన్న పాల్దాలు చనిపోయారు, ఈవేళ ఇక్కడ జరిగింది, మొన్న రాయవరంలో జరిగింది. రాయవరంలో జరిగినటువంటి సంఘటన తర్వాత మీరు ఏ విధంగా దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ల మీద చర్యలు తీసుకుంటారు? అంటే దానికి మీరు చెప్పేది ప్రభుత్వం బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? మీ అధికారుల నిర్లక్ష్యం కాదా? నిబంధనలకు అనుకూలంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటిది జరిగినటువంటి మానసంద తయారు చేసేటువంటి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించమని చెప్పేసి అన్నారు మీరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రాయవరం మేము వెళ్ళినప్పుడు రాయవరంలో కొమరపాలెంని ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది చనిపోయినప్పుడు కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ దగ్గర మేము అటెండ్ అయ్యాం. ఆ సెక్రటరీ తోటి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇది జరిగినటువంటి దాన్ని నష్ట నివారణ మనం చేయలేమండి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటం కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని గురించి మేము ఒక రిపోర్ట్ ఇస్తాం గవర్నమెంట్కి అన్నారు. అసలు రిపోర్టు గవర్నమెంట్కి ఆ కమిటీ ఇచ్చిందా లేదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ప్రభుత్వం చేయటం లేదా అనేటువంటిది ఇటువంటి సంఘటనలు జరిగితే ఏం సమాధానం చెప్తారు? అంటే తలకో 10 లక్షలు తలకో 20 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుందా అనేటువంటిది. అంటే ప్రాణాలు ఖరీదు కడుతున్నారు మీరు డబ్బుతోటి. అంతేగాని ఇటువంటి ప్రమాదాలు అనేటువంటి ఏ ప్రభుత్వంలోనూ జరుగుతాయి సర్వసాధారణం. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు రెండో సంఘటన జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి మీరు ఆ జాగ్రత్తలు ఏం తీసుకున్నారనేటువంటిదే ఇక్కడ సమస్య. ఈ దుర్మార్గమైనటువంటి విధంగా ఉంది. ఎంతసేపు మీ అమరావతి పోలతోటే సరిపెట్టేస్తున్నారు అంతే. ఇక్కడ ఆ పోలవరంతో ఈ పోలవరం మీద అమరావతి మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద కానీ పరిపాలన గాలి వదిలేసారు మీరు.
పరిపాలన గాలి వదిలేసరికి ఎందుకంటున్నాం అంటే ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి మనుషులు చనిపోయారు శ్రీకాకుళంలో. అది ఒక వారం రోజుల రూపులోనే అవుతుంది. నిన్న పాలు తాగాలంటే భయంగా ఉంది. ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఈ డైరీలు ఉన్నాయో, ఈ డైరీల్లో పాలు తాగాలంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితికి ఏంటిది? పరిపాలన గాలి వదిలేసి మీరు ధనార్జనతో అక్కడ ఉన్నటువంటి పోలవరం మీద లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి మీద దృష్టి ఎందుకు పెడుతున్నారనేటువంటిది అందరికీ తెలుసు. మీకు ఇది ఏదైతే ధనార్జనతో చేస్తున్నటువంటి పనులు చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఉంది. ప్రమాదవశాత్తు జరగవచ్చు, దానికి ఎవరో ఏమి చేయలేరు. కానీ ప్రభుత్వం చర్యలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూస్తే మీరు ఎంతవరకు దీన్ని పట్టించుకుంటున్నారనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. సమాధానం చెప్పడం అంటే ఆ చనిపోయినటువంటి కుటుంబీకులను ఆదుకోవటం అనేటువంటిది ఒకటి. ఈ సంఘటన జరగటానికి అక్కడ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి చర్యలన్నీ తీసుకుందా లేదా అనేటువంటిది తీసుకోకపోతే, ఎందుకంటే రాయవరం దగ్గర కొమరపాలెం సంఘటన జరిగిన తర్వాత ఇదే పేలుడుకు సంబంధించినటువంటి బాణాసంచ తయారు చేసేటువంటి కర్మాగారంలో జరిగినటువంటి పేలుళ్ళలో ఒక రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి అన్నారు. సెక్రటరీ గారు వచ్చారు, ఆ రోజు నేను కూడా కలిశాను. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే ప్రజల కంటి తుడుపు కింద ప్రజల్ని మభ్యపెట్టేటువంటి దానికే పనిచేస్తుంది తప్పితే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియకొస్తూ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం 50 లక్షల రూపాయలు తక్కువ కాకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ, ఆ చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుని ఉంటే వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నాం అంటే ఇదే సంఘటన మరి ఎలమంచిలి దగ్గర జరిగినప్పుడు ఎవరది అది కంపెనీ కాదు, దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి వాడికి చనిపోయినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి రోజుల్లోనే కమిషన్ వేస్తాం లేకపోతే రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. రోజులు తిరగకుండానే ఒక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ విధంగా ఈ చనిపోయినటువంటి వేట్లపాలలో జరిగినటువంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో చదువుకుని అర్హతను బట్టి వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.